సప్త చిరంజీవులు. హిందూ పురాణాల ప్రకారం ఈ 7గురు మహాపురుషులు మరణం లేనివారు. వీరు ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారని, ధర్మాన్ని రక్షిస్తున్నారని నమ్మకం. హనుమంతుడు శక్తికి, అచంచలమైన భక్తికి మారుపేరు. శ్రీరాముని పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవాభావం అనంతమైనది. కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే దైవంగా ఆంజనేయుడు నిలిచాడు. వేదవ్యాసుడు మహాభారత రచయిత మరియు వేదాలను విభజించిన జ్ఞానమూర్తి. అపారమైన జ్ఞానానికి, వివేకానికి ఆయన ప్రతీక. సత్యం మరియు ధర్మం గురించి ఆయన బోధనలు శాశ్వతమైనవి. పరశురాముడు శ్రీమహావిష్ణువు యొక్క 6వ అవతారం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యానికి, యుద్ధ నైపుణ్యానికి ఆయన నిదర్శనం. క్షత్రియ అహంకారాన్ని అణచి ధర్మాన్ని కాపాడిన వీరుడు. విభీషణుడు రావణుడి సోదరుడైనప్పటికీ అధర్మాన్ని వీడి ధర్మాన్ని, అంటే శ్రీరాముణ్ణి ఎంచుకున్నాడు. సత్యం వైపు నిలబడాలనే ధైర్యానికి విభీషణుడు ఉదాహరణ. అశ్వత్థామ ద్రోణాచార్య కుమారుడు. గొప్ప యోధుడైనప్పటికీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కలియుగాంతం వరకు భూమిపై తిరుగుతూనే ఉంటాడని శాపం పొందాడు. కర్మ ఫలానికి ఇదొక హెచ్చరిక. మహాబలి దానగుణానికి, త్యాగానికి చిరునామా. రాక్షస రాజైనప్పటికీ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. వామనుడికి 3 అడుగుల నేల ఇచ్చి పాతాళలోకానికి వెళ్లిన త్యాగధనుడు. కృపాచార్యుడు పాండవ, కౌరవుల గురువు. యుద్ధనీతికి, నిష్పక్షపాత బుద్ధికి, రాజధర్మానికి కట్టుబడి ఉండటంలో ఆయన ఆదర్శప్రాయుడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః అనే శ్లోకం ద్వారా వీరిని స్మరించుకుంటారు. వీరి కథలు ధైర్యం, త్యాగం మరియు ధర్మం ఎప్పటికీ అంతరించిపోవని మనకు గుర్తుచేస్తాయి.